ఓం స్వామి శరణమయ్యప్ప. కన్యమూల గణపతి భగవానే శరణమయ్యప్ప. సుబ్రహ్మణ్య స్వామియే శరణమయ్యప్ప. స్వామి శరణం, స్వామి శరణం. ఈరోజు 15వ రోజు మన రమణయ్య గురుస్వామి ఆధ్వర్యంలో మొదలుగురుడు శబరిమల మహాపాదయాత్రలో భాగంగా 410 కిలోమీటర్లు దిగ్విజయంగా పూర్తి చేసుకున్నాము. అందరూ స్వాములు వచ్చిన 9 స్వాములు బాగా ఇప్పటిదాకా స్వాములకి ఇబ్బంది లేకుండా బాగా నడుస్తున్నారు. కాకపోతే చిన్న చిన్న కాళ్ళు నొప్పులు, నడుము నొప్పులు, మోకాళ్ళ నొప్పులు కొద్దిగా ఉంటాయి మామూలుగా. అవన్నీ కొద్దిగా సర్దుకొని పోతాను, పెద్ద ఇబ్బంది ఏం లేదు. అందరూ ఉత్సాహంగా ఉల్లాసంగా నడుస్తున్నారు. ముఖ్యంగా ఈ యాత్రకి ఇంత బాగా జరగడానికి కారణము అదే మన రమణయ్య గురుస్వామి వారు. ఆయన ఇప్పటికీ మూడోసారి పాదయాత్ర చేస్తున్నాడు. ఆల్రెడీ 2 సార్లు సైకిల్ యాత్ర చేసినాడు. ప్లస్ ఆయన భక్తి, ఆయన అయ్యప్ప కృప ఆయనకి బాగా ఉంది. ఆయన దయ వల్ల, ఆయన గురుబలం వల్ల బాగా ముందు సాగిపోతుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆయన ఇప్పుడు 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు వేసినట్టున్నాడు. నాకే తెలీదు. ఎప్పుడు ఆయన ధ్యానంలో ఉంటాడు, భక్తిలో ఎప్పుడు విశ్వ సహస్రనామం, లలిత సహస్రనామం, లక్ష్మీ కవచము, లక్ష్మీ సహస్రనామము ఇలా చదువుకుంటూ ఉంటాడు. గురువు 20 సంవత్సరాలు ఆయనకి గర్వం లేదు, అన్ని పనులు చేస్తాడు. అలాంటి వ్యక్తి వల్ల ఈ యాత్ర బాగా జరుగుతుంది. అలాంటి గురుస్వామి దొరకడం మాకు అదృష్టం. ఆయనతో పోవడం అనేది మాకు ఎన్నో జన్మల పుణ్యంగా భావిస్తున్నాం. ఆ స్వామికి ఇప్పుడు ఉంటాం. ఇంకోటి ఉందంటే స్వామి ఆయనకి ప్రీతమ శిష్యుడు, ముఖ్యమైన శిష్యుడు ఒక ఆయన ఉన్నాడు. ఆ స్వామి ఎవరంటే ఈ సంవత్సరం అసలు యాత్ర రావడం కారణం ఆయన ప్రోత్బలం స్వామి వారు. 18వ సంవత్సరము భలే వ్యక్తి అతను, అలా చాలా ఉంటాడు. ఈయన ఏంటంటే అందరూ నవ్విస్తూ మంచి సౌమ్యుడు, కోపం అనే మాట లేదు. ఈయన రాత్రులంతా నిద్ర లేకుండా స్వాముల్ని 2 గంటలకు లేవగొట్టడము, అందరు రెడీగా చెప్పడం, ఈయన రెడీ ముందు ఉండడము, బాగా టయానికి టిఫిన్ కాబట్టి టిఫిన్ పెట్టించడము, వంట పని చేస్తాడు. ఈ స్వాము వంట చేస్తాడు. ఈయన వల్ల కూడా అసలు ఈ టీంకి మంచి ఉపయోగం. ఇంకొక స్వామి మన మెయిన్ స్వామి ఎన్నెమ్మ స్వామి ఈ యాత్రకి ఆయన ఎవరే కాదు, శ్రీ రంగయ్య స్వామి వారు. ఆ స్వామి పూజంతో నాకు తెలియదు కానీ 60 పైన ఉంటుంది. ఆ స్వామి ఎప్పుడు ముందే ఉంటాడు, అడకలో ఆ స్వామి ముందే ఉంటాడు, సలహాలు ఇస్తూ ఉంటాడు. ఇదిగో పొద్దుపోయి రాగండి, ఇదిగో అక్కడ నీళ్ళు చూసుకోండి, కాళ్ళు కూర్చోండి అంటే మంచి సలహా మాకు. ఆయన వల్ల మాకు మంచి ఉపయోగం. ఆయన నడక చూసి మేమందరం ఉత్సాహంగా నడుస్తున్నాం. ఎందుకంటే 60 సంవత్సరాల స్వామి నడుస్తున్నాడు కదా, మేము నడలేకపోతే బాగుంది, మేము ఉత్సాహంగా నడుస్తున్నాం. దానివల్ల వెనుకుంటే వర్షాలు నడుస్తున్నారు. ఆ స్వామికి ధన్యవాదాలు. ఎందుకంటే ఈ వయసులో కూడా యాత్ర చేస్తున్నానంటే మేమైతే ఇప్పుడు చేయలేము స్వామి. ఆయన దగ్గర అయ్యప్ప కృప బాగా ఉంది. అలాగే మన కృష్ణస్వామి, సూర్యస్వామి వీళ్ళు మనకి మొత్తం వంట కార్యక్రమాలు, వంట చేసి పెట్టడం అన్ని పనులు చేస్తూ ఉంటారు. అలా మన కన్యస్వామి డ్రైవర్ స్వామి వాళ్ళు మంచి సహకరిస్తున్నాడు. అలాగే మనకి ఇంకో స్వాముడు ప్రశాంత్ గిల్లు స్వామి, ఆ స్వామి కూడా బాగా సహకరిస్తున్నాడు. అందరి దగ్గర పనులు చేసుకుంటూ పోతున్న స్వామి, ఇబ్బంది లేదు. మాకు ఈరోజే కొత్త స్వాములు ఒక 3, ఈరోజే కొత్త స్వాములు ఒక 2 జాయిన్ అయ్యారు. మా గ్రూప్ లేవు స్వామి. ఎన్నో పాదయాత్ర
ఫస్ట్ శబరిమల పాదయాత్ర ఆ, ఫస్ట్ సారి వెళ్తున్నాను. ఆ. తిరుపతి 2 సార్లు వెళ్ళాను స్వామి. ఆ, అయ్యప్ప స్వామి దగ్గర కూడా వెళ్ళాలని ఆ. పాదయాత్ర చేస్తున్నాను. ఆ. ఇవాళ అయ్యప్ప స్వామి ఆ. మమ్మల్ని అందరినీ కూడా మమ్మల్ని కల్పించి అదే కదా ఎదుగు స్వామి ఇరుడు ఎత్తుకొని బాగా నడుస్తాను మీరు చూడాలని తెలుసు మాకు మీరు స్వామి పాదయాత్ర మీ ఇరుడేది 41 రోజు పూర్తి అవ్వలేదు. అందుకోసమా వెళ్ళిన తర్వాత ఓహో ఆహా మీరు మాతో వస్తారు కదా కొంత సంతోషం స్వామి మీలాగితే మాకు కొంచెం సంతోషం అయింది. మీలాంటి వాళ్ళు మా ఇమ్మడి ఉంటే మాకు కొంచెం మంచిది. ఎందుకంటే ఇరుముడిని పక్కన ఉంచుకొని వస్తానంటే మీ స్వామి మీకు నేర్చుకోవాలి మేము. స్వామి చేరడం. అవును స్వామి. నేను 108 రోజులు తీర్చి స్వామి. అవునా ఆ. ఆ, 108 రోజులు తీర్చి స్వామి. ఆ, 70 రోజులు చేసి ఇడుముడి కట్టుకున్నాను. ఆ, 40 రోజులు ప్రయాణం అక్కడికి ఆ. తిరుమల మా ఊరు నుంచి. ఆ. ఈ రోజు మీరు కలిసారు స్వామి. సంతోషం ప్రయాణం ఇబ్బంది లేదు స్వామి. సంతోషం. మీకు ఏం కావాలి మేము చూసుకుంటాం. చాలా సంతోషం. పైసలు ఖర్చు పెట్టుకోలేదు ఏమన్నా చూసుకుంటాం ఇబ్బంది లేదు. మీకు ఏం కావాలి ఇబ్బంది లే. మాకు అదృష్టం. ఇది స్వామి ఈ రోజు యాత్ర విశేషాలు. మా యాత్రకు బాగా సహకరిస్తున్న మా టీం అందరికీ నా ధన్యవాదములు. ఆ రమణయ్య గురుస్వామికి, రంగయ్య స్వామికి, సుభాష్ స్వామికి నా ధన్యవాదములు. వారు నా పాదాభివందనాలు. కృష్ణ స్వామికి, సూర్య స్వామికి, సన్నీ స్వామికి, కృష్ణ స్వామికి నా ధన్యవాదాలు చెప్తున్నాను. స్వామి శరణం.